స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నైనా. ఇంతవరకు నీ ఉచితమైన కృపలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ రాత్రి కూడా నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకే స్తోత్రమునైనా. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యముల నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఈ కూడికి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ, కూడి ఉన్న దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం, చదవండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వాక్యం. చేసి దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందులో మనకు అవసరమైన ఒక చిన్న మాట మీకు చెప్తాను. హల్లెలూయా. అక్కడ దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, నా నామమును నీవు జ్ఞాపకార్థముగా ఎక్కడ ఉంచుతావో అక్కడ నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రభు సన్నిధిలో ఈ కుటుంబస్తులు గడిచిన కాలమంతా, ఈ సంవత్సరం అంతా వారు చేసిన ప్రతి పనిలో, వారు ఉన్న స్థలంలో దేవుని కాపుదల, భద్రత ఎంతో అవసరం. ఎంత సంపాదించామన్నది కాదు, కానీ ఎంత క్షేమంగా ఉన్నారు అనే విషయం చాలా ముఖ్యం. హల్లెలూయా. అయితే ప్రభు ఈ సంవత్సరం మరలా వీరు ప్రయాణం చేయబోచుండగా, మరలా వీరు బయలుదేరి వెళ్ళబోచుండగా వీరికి కావాలి ఒక కృప. హల్లెలూయా. ఒక ఉన్నత ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే ఈ యొక్క దినాలు ఎలా ఉన్నాయంటే భయంకరమైన దుర్దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే మనకు కావాల్సింది ఏందయ్యా అంటే దేవుని ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఎలా వస్తుందయ్యా అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీవు నా నామమును ఎక్కడ నన్ను జ్ఞాపకము చేసుకుంటావో అక్కడ నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందండి మీకు ఆ మాట? మనము వెళ్ళే ప్రతి చోట మనము చేయవలసిన పని ఏంటంటే ఆయన నామాన్ని జ్ఞాపకంలో పెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ఏ పరిస్థితులైనా కొన్ని సందర్భాలలో ఆయన్ని మర్చిపోయే పరిస్థితులు వస్తాయి. ఎంత ఆత్మీయులకైనా, ఎంత సేవకులకైనా కొన్ని ఎందుకంటే ఈ లోకంలో ఎదురవుతున్న వాటిల్లో కొన్ని విషయాల్లో మనం కృంగిపోయి బాధపడి హింస పొంది అలాంటి పరిస్థితులు వస్తాయి. అయితే అక్కడ దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నీ జ్ఞాపకంలో ఆయన్ని ఉంచినట్లయితే, హల్లెలూయా, ఆయనని నీవు ఒక గుర్తు పెట్టుకోవాలి. నీ యొక్క జ్ఞాపకం ఏది మర్చిపోయి ఉండొచ్చు.
ఒకవేళ నీ అవసరాలలో ఏ దాన్నైనా నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నీవు మాత్రము ఆయన నామాన్ని, ఆయన నామం గొప్పదని, ఆయన నామము తలంచుకుంటే మనకు కలిగే మేలులను, మనకు జరిగే కార్యాలను మనం ఎప్పుడైతే జ్ఞాపకం పెట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటామో, ఆయన అంటాడు ఒకటే మాట, ఏమనో తెలుసా? ఇదిగో ఎప్పుడైతే ఆ స్థలంలో నన్ను గుర్తు చేసుకున్నావో ఆ స్థలములో నీ యొద్దకు నేను వస్తాను. హల్లెలూయా. ఇప్పుడు వెళ్తున్నారండి, దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. వీరెమ్మిటి అవసరమైన కుటుంబస్తుల్లో వాళ్ళు మాత్రమే వెళ్తారు, మిగతా వారంతా ఇక్కడే ఉండిపోతారు. ఇప్పుడు సేవకులు మేము ఇక్కడే ఉండిపోతాం, ఇక తోటివారు అనేకులు ఉండిపోతాం. కానీ వీరితో కూడా ఎవరు వెళ్తున్నారు? చెప్పండి గట్టిగా, ఎవరు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ఇదిగో గతించిన దాన్ని గుర్తు చేసుకొని కృతజ్ఞత కలిగి ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కాబట్టి, ఇదిగో ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి, ఆ జ్ఞాపకంను బట్టి ఆయన వీరు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా వారి యొద్దకు వెళ్ళి వారితో కూడా వారికి ఏది కావాలో, ఎలా నడిపించాలో, ఏ ఆలోచన కావాలో, ఎలా భద్రపరచాలో ప్రతి విషయాన్ని వారికి వెనువెంట ఉండి తెలియపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, చాలిన దేవుడు. ఇదిగో నేను నీతో ఉన్నానని చెప్పి, ఆ మాట చెప్పి మరలా వెనుకకు తీసుకునే దేవుడు మన దేవుడు కాడు. హల్లెలూయా. చదవండి ఒక మాట, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వాక్యం. యెహోవా ప్రకాశింపజేసి కరుణించునుగాక. యెహోవా నీ మీద ఉదయింపజేసి 24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం మొదటిగా చదువుకున్నాము, నువ్వు నన్ను జ్ఞాపకము గుర్తు తెచ్చుకున్న స్థలంలో నీ యొద్దకు వచ్చి ఆశీర్వాదిస్తాను అని. అయితే ఏ ఆశీర్వాదం? పైన సంపద లేక ఇంకోట? ఇది ఇక్కడ వాక్యం చెప్తున్నాడు. ఏమని చెప్తుందంటే, ఇదిగో నేను ఆశీర్వాదిస్తాను. ఎలా అంటే కాపాడటంలో. హల్లెలూయా. చదువుమా, ఇంకొకసారి చదువు అన్నమాట. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదం ఎలా వస్తుందంటే, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుని కృప నీకు ఎంత విస్తారంగా ఉంటుందో అంతగా సాతాను కూడా ఇరు పక్కల పొంచి ఉంటుంది. ఎందుకో తెలుసా? నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కడ కృంగదీయాలని, లేకపోతే నీ అభివృద్ధిని ఎక్కడ వెనుకంజ వేయాలని అనేక ప్రదేశాలలో నిన్ను ఏ విషయంలో ఇబ్బంది పెడదామా అని చెప్పి దుష్టుడు అనేక విధాలుగా పొంచి ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నీకు ఇచ్చే ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా? ఇదిగో నిన్ను కాపాడుటకు మాత్రమే నేను నీ వెంట వస్తున్నాను. హల్లెలూయా. నిన్ను భద్రపరచటానికి, నిన్ను దాచి ఉంచటానికి వాక్యం అంటుంది, ఇదిగో నువ్వెప్పుడైతే ఆయన సన్నిధిలో ఉంటే ఆయన అంట దాచి ఉంచుతాడు, దాచి పెడతాడంట. ఉగ్రత దినమందు ఆయన బిడ్డలనంట దాచి పెడతాడంట. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం అంత గొప్పది. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని మనం ఎలా అనుభవించాలంటే, మన ప్రాణ ఆత్మ శరీరాలను, మన కుటుంబాన్ని, మన బిడ్డలని, మనం ఉంటున్న ప్రతి స్థలమును కూడా ఆయన కాపాడుటకు మాత్రమే మన ఉన్నతమైన సన్నిధిలో మనల్ని భద్రపరచటానికి ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, కాపుదల లేని రోజుల్లో ఉన్నాం, మనం భద్రత లేని రోజుల్లో ఉన్నాం. తిరిగి వెళ్ళిన వాళ్ళు మరలా ఎలాంటి పరిస్థితుల్లో తెలియని రోజుల్లో. కానీ మన నమ్మిన మన దేవుడు ఆయన కృప కాపుదలలో, ఆయన హస్తపు నీడలో భద్రపరిచి భద్రంగా ప్రతి విషయంలో కూడా ఆయన అంటున్నాడు, ఏ అపాయమో నీ గుడారమునకు సమీపించదు అని. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే, మనం అనుభవించాలి అంటే అక్కడ వాక్యం చెప్తుంది, ఇదిగో ఆయన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎంత పనులన్నా ఉన్నాయండి,
ఎంత బిజీగా ఉండండి, లేకపోతే ఎంత బలహీనంగా ఉండండి, ఏ పరిస్థితులైనా ఉండండి, ఆయనని మర్చిపోవద్దు. హల్లెలూయా. ఎలా తెలుసా? ఉదయం నీ ప్రార్థన, మధ్యాహ్న ప్రార్థన, రాత్రి ప్రార్థన, నువ్వు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు నువ్వు నిలబడిన ప్రతి స్థలములో కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన్ని ప్రార్థన చేస్తూ, ఆయనకున్న గొప్పదనాన్ని నువ్వు స్మరించుకుంటూ ఉన్నప్పుడు ఇదిగో నిన్ను కాపాడుటకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించి మరీ కాపాడుతాడంట. ఆయన కాపుదల ఎంత గొప్పదంటే అక్కడ వాక్యం చదవండి. కీర్తనల గ్రంథము 121:4 వాక్యం. చదువుమా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. మనల్ని కాపాడే దేవుడు ఎవరండి? కునుకుపాటు కూడా వెయ్యడంట. హల్లెలూయా. ఇంత గొప్ప ఆశీర్వాదం భూమి మీద ఎవరైనా మనకి ఇవ్వగలరా? ఇవ్వలేరు. హల్లెలూయా. అది దేవుని వలన, మన యేసయ్య వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. కునుకకుండా, నిద్రపోకుండా. చూడండి, ఒక రాత్రి మనం మెలకువకుంటే ఆ పగలంతా నిద్రపోతాం. ఎందుకంటే ఎందుకు ఈరోజు పగలు పడుకుని నిద్రపోతున్నాం అంటే ఏమంటారంటే రాత్రి నిద్ర లేదు. హల్లెలూయా. రాత్రి అంతా అలసిపోయాను, కష్టపడ్డాను, పని చేశాను, నిద్ర లేదు. యేసయ్య అలా కాదు. నువ్వు వెళుతున్న ప్రతి ఒక్క స్థలంలో నీ యొద్దకు వచ్చి కునుకుపాటు కూడా వేయకుండా నిన్ను కాపాడుతూ, నిన్ను భద్రపరుస్తూ, ఏ పాదములకు రాయి తగులకుండా కాపాడుటకు ఆయన నీతో వస్తానంటున్నాడు. ఎప్పుడయ్యా? నువ్వు ఆయన్ని జ్ఞాపకంలో ఉంచుకున్నప్పుడు. హల్లెలూయా. నీ జ్ఞాపకాల్లో ఆయన ఉండాలి. ఎవరినైనా కాసేపు మర్చి ప్రక్కన పెట్టొచ్చేమో, యేసయ్యన మాత్రము, ఆయన స్తుతించటం మాత్రము, ఆయన నామాన్ని మాత్రము నీవు ఒక్క క్షణము కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆయన కృపని వెంట వస్తుంది. ఆయన నువ్వు చేయాల్సిన పెద్ద పని ఏం లేదు, ఆయన గుర్తుపెట్టుకోవటం ఒక్కటే. హల్లెలూయా. ఆయన గుర్తుపెట్టుకోవటం వలన కునుకుపాటు లేకుండా, ఏ ఒక్క విషయంలో కూడా ఆయన అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా, నిద్రపోకుండా, ఏ నిత్యము అనగా 24 గంటలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. స్తుతించండి, ప్రార్థించండి, ఘనపరచండి. ఆయన నామాన్ని గొప్ప చేసుకుంటూ, ఆయన నామాన్ని మనం స్తుతిస్తున్నప్పుడు ఆయన మనతో ఉండి మనల్ని కాపాడుతూ వస్తాడు. హల్లెలూయా. చూడండి, ప్రభు సన్నిధిలో దేవుడు చేసే మేలులు పొందటం అందరికీ అవదండి. ఎందుకో తెలుసా? ఆ మేలులు పొందాలన్నా అది దేవుని కృప అయి ఉండాలి. హల్లెలూయా. దేవుని కృప లేకపోతే దేవుని యొద్ద నుండి కూడా మేలులు పొందలేం. కానీ దేవుని మేలులు, దేవుని భద్రత, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం పొందుతున్నారు అంటే అది వారికి ఇచ్చిన దేవుడు ఉన్నతమైన బహుమానం అని అనుభవించాలి. హల్లెలూయా. ఆయన గొప్ప బహుమానాన్ని, ఆయన ఇచ్చే ఒక గొప్ప వరాన్ని నీవు ఈ యొక్క సమయంలో అనుభవిస్తూ పొందుకుంటున్నావంటే ఇంకా అంతకంటే గొప్ప విషయం లేదు. హల్లెలూయా. వీరు పరలోకానికి వెళ్తారా అంటే డైరెక్ట్గా చెప్పచ్చు, వీళ్ళది ప్రభు రాజ్యం అని. దైవ సన్నిధిలో దేవునికి సమీపస్తులుగా, దేవునితో మాట్లాడేవారిగా, దేవుని ఘనపరిచేవారిగా బ్రతుకుతూ మనం జీవిస్తున్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నిన్ను దాచి పెడతాను. ఎప్పుడు? ఉగ్రత దినమందు. హల్లెలూయా. అపాయం రాబోతుందా? నిన్ను నేను దాచి పెడతాను. కీడు రాబోతుందా? నేను దాచి పెడతాను. ఇదిగో కృంగిపోయే పరిస్థితులు రాబోతున్నాయా? నేను దాచి పెడతాను. ఎట్లా అయ్యా అంటే ఇదిగో ఆయన ఆశీర్వాదం ద్వారా నిన్ను భద్రపరిచి కాపాడునుగాక. ఆ గొప్ప కృప మనం కలిగి ఉండాలి. ఎక్కడికన్నా వెళ్ళండి, ఎంత దూరమన్నా వెళ్ళండి, ఆయన గుర్తు చేసుకుంటూ. హల్లెలూయా. మన జ్ఞాపకంలో ఆయన ఉండి ఆయన్ని ఎప్పుడు నువ్వు స్మరిస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన నామాన్ని స్తుతిస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రతి పనిలో నువ్వు వేసే ప్రతి అడుగులో అంటున్నాడు ఆయన, ఇదిగో నీతో కూడా నేను, నీ యొద్దకు నేను వస్తాను. అందరూ వదిలిపెట్టచ్చు, ఒంటరిగా ప్రయాణం అవ్వచ్చు, ఇదిగో నీతో అందరికంటే గొప్పవాడు నీ ఎంట ఉన్నాడు, నీతో నడుస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చదవండి. రెండవదిగా ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యం.
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. చాలుమా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మొదటిగా చెప్పాడు ఆశీర్వదించి నేను కాపాడుతాను అని. ఎప్పుడు? ఆయన్ని జ్ఞాపకంలో, ఆయనని మనం జ్ఞాపకంలో ఉంచుకున్నప్పుడు. హల్లెలూయా. రెండవదిగా ఇక్కడ వాక్యం అంటుంది, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఎవరి నామాన్ని? ఆయన నామాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ నామాన్ని ఆయన గొప్ప చేస్తాడంట. హల్లెలూయా. అర్థమవుతుందండి? యేసయ్య నామాన్ని మనం జ్ఞాపకంలో పెట్టుకొని ఆయన నామాన్ని మనం గుర్తు చేసుకుంటే మన నామం అనగా మన పేరు గొప్ప చేస్తాడు. హల్లెలూయా. మరి అంత గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం ఎందుకండి చింతపడాలి? మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాం? ఎందుకు దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నా? ప్రార్థన చేయలేకపోతున్నా? ప్రభువుకు ఇచ్చే ఆశీర్వాదాలు మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఇదిగో ఆయన అంటున్నాడు చూడండి, ఆయన నామాన్ని నువ్వు గొప్ప చెయ్యి, ఆయన నామాన్ని గుర్తుపెట్టుకో, నీకున్న పేరుని ఆయన గొప్ప చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గొప్పతనం ఎట్లా వస్తుంది? మనం ఆస్తులు సంపాదించినప్పుడు గొప్పతనం రాదండి. లేక ఒక ఉన్నతమైన అధికారిగా మార్చబడ్డప్పుడు, ఒక ఉన్నత ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఉన్నత చదువు చదివినప్పుడు ఎంత గొప్పగా వచ్చినా ఇదిగో దాని వెనకాల ఒకటి పెడతారండి, ఏదో ఒక పేరు. ఇదిగో అతను గొప్పవాడు ఎలా అయ్యాడంటావా? ఇదిగో ఇలా అయ్యాడు, ఇలా అయ్యాడు. దానికి వెనకాల ఏదో ఒకటి అంక పెడతారు. అతను గొప్పవాడు అయ్యాడంటే ఎలా అంటే, ఇదిగో నలుగురిని ఇలా కమ్మిచ్చి ఇలా గొప్పవాళ్ళు అయ్యారు, ఇదిగో వాళ్ళు పెడితే వీళ్ళు చదివారు, వీళ్ళు ఉంటే వీళ్ళు బ్రతికారు, ఏదో ఒకటి. కానీ యేసయ్య గొప్ప చేశాడు అనుకోండి, ఎవరన్నా చెప్పగలరు అలాగా? హల్లెలూయా. ఆలోచించేయండి. దైవ సన్నిధిలో యేసయ్య నిన్ను గొప్ప చేయాలని అనుకుంటున్నాడు. ఎలాగా? ఆశీర్వదించి నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన నామాన్ని జ్ఞాపకంలో ఉంచుకున్నప్పుడు ఆయన నీ పేరుని ఆయన గొప్పగా చేయాలనుకుంటున్నాడు. ఎక్కడా? నీ ఊర్లో కాదు, నీ ఉంటున్న స్థలంలో కాదు, నీ ఇంటిలో కాదు. ఇదిగో నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా యేసయ్య నిన్ను గొప్పగా చేయాలనుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఆ గొప్పదనం ఎలా వచ్చిందయ్యా అంటే, ఇదిగో నువ్వు ఆయన నామాన్ని మర్చిపోలేదు కదా, ఆయన నామాన్ని నువ్వు విడిచిపెట్టలేదు కదా, నీ జ్ఞాపకంలో ఉండి నువ్వు జీవిస్తూ ఆయనతో సావాసం చేస్తూ ఆయనతో ముచ్చటిస్తూ ఆయన్ని జ్ఞాపకాల్లో పెట్టుకుంటూ ఆయనతో సంభాషిస్తున్నావు కదా. అందుకని ఆయన ఎప్పుడైతే నువ్వు మర్చిపోకుండా ఉన్నావో ఆయన నిన్ను గుర్తు చేసుకొని నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఆయన నామాన్ని నువ్వెట్ట ఘనపరుస్తున్నావో నీ పేరును కూడా ఆయన అంత గొప్పగా ఎదిగేటట్టు చేస్తున్నారు. హల్లెలూయా. యేసయ్య మనల్ని గొప్ప చేశారు అనుకోండి, భూలోకంలో గొప్పతనం వస్తుంది, కొంతకాలానికి దిగిపోతుంది. కానీ పరలోకంలో దేవుడు మనలని ఎక్కడైనా గొప్పగా ఆయన చేశాడు అనుకో, ఆ గొప్పతనం, ఆ నామానికి ఉన్న యొక్క ఘనత నీ జీవితానికి, నీ కుటుంబానికి ప్రభువు ఇచ్చిన ఆశీర్వాదం ఎవ్వరు వచ్చినా దాన్ని మార్చలేరు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో ఉన్న ఆ గొప్పతనాన్ని ఎవరన్నా తీయాలనుకున్నా కానీ అది ఎవరి వల్ల కాదండి. అదే భూమి మీద వచ్చే ఒక గొప్పతనం అది ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది. ఎవరి మధ్య ఉంటుందంటే, ఒకళ్ళకి ఇష్టమయ్యావనుకో మరొకరికి ఇష్టం కాదు, మరొకరికి నచ్చావంటే ఇంకొకరికి నచ్చవు. అదే ప్రభువు ఘనతపరిచాడంటే భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నచ్చుతావు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, ప్రతి ఒక్కరు నిన్ను సంతోషంగా ఉంచుతారు, ప్రతి ఒక్కరు నీతో సమాధానంగా ఉంటారు. ఎందుకంటే ఈ గొప్పతనం మనుషుల వల్ల వచ్చింది కాదు, పరమ నుండి ఆయన యొద్ద నుండి దిగి వచ్చింది. కాబట్టి ఈ ఘనతను ఎవ్వరు తీసివేయలేరు. హల్లెలూయా. ఎట్లా అంటే ఆయన నీ జ్ఞాపకంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను గొప్ప చేసి ఆయన ఆశీర్వాదిస్తాడు. హల్లెలూయా. చూడండి, ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం పొందుకోవటానికి, ఆయన మేలులు పొందటానికి, ఆయన గొప్పదనం అనుభవించటానికి దేవుడు నిన్నెందుకు కోరుకున్నాడో ఒక్కసారి ఆలోచించేయండి. ఇప్పుడు ఇంతమంది మనం కూర్చొని ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. అయితే ఈ కృప లేని వాళ్ళు ఎంతోమంది ప్రపంచమంతా ఉన్నారు. హల్లెలూయా. ఎంతోమంది ఉన్నారండి. మరి దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు,
నిన్ను ఎందుకు గొప్ప చేయాలనుకుంటున్నాడు, నిన్ను ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు. ఎందుకని అంటే ఇదిగో ఆయన్ని నువ్వు గుర్తు చేసుకుంటున్నావని. ఆ గుర్తుని అప్పుడప్పుడు ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? ఆయన నామాన్ని ఎందుకు అప్పుడప్పుడు ప్రక్కన పెడుతున్నావు? అదే అప్పుడప్పుడు నువ్వు గుర్తు చేసుకుంటేనే ఇన్ని కార్యాలు జరిగితే, నువ్వు ఎప్పుడూ ఆయన్ని నీ గుర్తులో పెట్టుకుంటే, నీ జ్ఞాపకంలో ఉంచుకుంటే మరి ఇంకెన్ని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు? ఆలోచించండి. అప్పుడప్పుడు దేవుని గణపరిస్తే, అప్పుడప్పుడు మందిరానికి వెళ్తే, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తే, అది నీకు సమయం దొరికినప్పుడు చేస్తేనే నిన్ను విడిచిపెట్టకుండా ఇంతగా దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తున్నాడు కదా. అదే ఆయన నిత్యము ఆయన జ్ఞాపకం పెట్టుకుంటే మరి నిన్ను ఎంతగా గొప్పగా చేస్తాడో, ఎంతగా ఆశీర్వాదిస్తాడో మనం ఆలోచించాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ఇదిగో నిన్ను గొప్ప జనముగా, అంటే ఆయన గొప్ప చేయాలని కోరుకుంటున్నాడు నిన్ను. ఎందుకు? నీవు ఆయన్ని జ్ఞాపకంలో ఉన్నావు కాబట్టి, జ్ఞాపక పెట్టుకున్నావు కాబట్టి. నువ్వు వెళ్ళే ప్రతి చోట యేసయ్య నాకున్నాడు, నన్ను విడిచిపెట్టలేదని నీ నోట ఆ మాట నిత్యము పలుకుతున్నావు, అనుభవిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ప్రభు చిత్తం లేనిదే, ప్రభు ఆలోచన లేనిదే ఇదిగో చాలా విషయాలు దైవ సేవకులు, విశ్వాసులు చాలామంది చాలా విధాలుగా ఎన్నో మేలులు మనం అనుభవించాం. ఈ విషయంలో ఒక్క విషయం చెప్పగలను, ఆయన ఆజ్ఞ లేకుండా మన చుట్టూతూ ఎవరు మన మీదికి రావాలన్నా అది వల్ల కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని కంచె వేసి భద్రపరిచి ప్రతి విషయంలో ఆయన మన వెంటుండి మనల్ని వెళ్ళే ప్రతి మార్గంలో పడిపోయే సమయంలో వచ్చి పట్టుకుంటున్నాడు, ఆదరణ లేని సమయంలో ఆదరిస్తున్నాడు, ధైర్యం లేని సమయంలో ధైర్యపరుస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా చివరికి నువ్వు చివరి స్థితి వచ్చిందనే సమయంలో కూడా నిన్ను పట్టుకొని మరి ఆయన నిలబెడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన స్తుతించావు చూడు, ఆయన ప్రార్థించావు చూడు, ఆయన మొరపెట్టావు చూడు, ఆయన గుర్తుపెట్టుకున్నావు చూడు ఒకసారి. మరి అలాగున్న జీవితంలో అప్పుడప్పుడు ఎందుకు వెనకంజ వేయాలి? ఆలోచన చేయండి. నీ జ్ఞాపకంలో ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య మాత్రం ఉండాలి. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడైతే నీ మనసులో ఉంటాడో, ఆయన నామం ఎప్పుడైతే నీ నోట, నీ మనసులో ఆయన స్మరిస్తూ, స్తుతిస్తూ, ఆయనతో ప్రార్థిస్తూ, ఆయనతో సహవాసం కలిగి నీవు జీవిస్తూ ఉంటావో, ఇదిగో నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుతాడు, నిన్ను గొప్పగా చేసి అనేకులు ఎదుట నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. నీ పేరును గొప్ప చేయటానికి ఆయన మొదలు పెడతాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. చదవండి. ద్వితీయోపదేశ ఖండము 7వ అధ్యాయం 13వ వాక్యం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మనకి ఆయన సన్నిధిలో ఆయన చివరిగా ఒక మాట చెప్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమించి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి కాపాడతాడు. ఆయన సన్నిధిలో దాచి ఉంచిన మేలులు జ్ఞాపకం చేసుకోండి. కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. అంతేకాదు ఆయన ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాడు, ఆయన్ని నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు. చివరిగా ఆ మాట అంటున్నాడు, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నువ్వు గుర్తుపెట్టుకున్నావు కాబట్టి. ఎవరు భూప్రపంచంలో ప్రేమిస్తారు? తల్లిదండ్రులైనా ఎవరైనా కానీ. అయితే ఆ ప్రేమ ఎంతవరకు అంటే కొంతవరకే. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎట్లా అంటే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచేంత వరకు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎప్పటి వరకు నిన్ను ప్రేమిస్తాడు? అభివృద్ధి పొందేంత వరకు. ఏమీ లేకుండా మనం ఇక కీడు, దరిద్ర, శాపం అనుభవించేదా కాదు, అభివృద్ధి పొందేంత వరకు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు.
ప్రేమ చేత నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడయ్యా, ఎట్లా ప్రేమిస్తాడయ్యా అంటే అక్కడ వాక్యం చెప్తుంది, ఇదిగో దేశంలో నీ గర్భఫలమును, భూఫలమును, ద్రాక్షరసమును, నూనెను, పశువులను, గొర్రెలను, మేకల సమస్తము నీకు ఏదైతే ఉందో ప్రతి విషయంలో కూడా నేనేం చేస్తానంటే దీవిస్తూనే ఉంటాను. ఆ దీవెన ఇక ఆపను. ఎప్పటి వరకు? ఆయన సన్నిధిలో ఉన్న నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉండ దేవుడు ఎంతవరకు ప్రేమిస్తాడయ్యా అంటే నీవు అభివృద్ధి పొందేంత వరకు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దాగి ఉన్న మేలులను చూడండి, ఎంతగా దాచిపెట్టాడో నీ కోసం మేలులు, ఎంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో, ఎంతగా నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడో, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను కాపాడాలని, నిన్ను గొప్ప చేయాలని. ఆయన ఆశీర్వాదము ఏదో అనుకుంటారు, ఈరోజు వరకు గడిస్తే చాలు, ఈరోజు వాటికి ప్రాణం బాగుంటే చాలు, ఇగో ఈ ఉన్న ఈ చిన్న రోగం తగ్గితే చాలు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అలా కోరుకోవటం లేదు. హల్లెలూయా. ఆయన నిన్ను అభివృద్ధి పరిచేంత వరకు కూడా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ప్రేమించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కృప అండి. ఆయన విడువని దేవుడై ఉన్నాడు, మన పక్షాన విడిచిపెట్టని తండ్రి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎవ్వరు చూపనిది, ఎవ్వరు పంచనిది, ఎవ్వరు మన ఎడల కనికిరం లేకుండా ఎంతో జీవితాలు ఉన్నప్పటికీ ఆయన కనికిరం గలవాడై మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ వలన ఇప్పటి వరకు మన జీవితంలో ప్రతిదీ ఆశీర్వాదకరంగా ఉంది. ఆయన అంటున్నాడు ఒకటే మాట, ఏవైతే నీకున్నాయో సమస్తము కూడా నేను దీవిస్తాను, ఆశీర్వాదకరంగా ఉంచుతాను, నిన్ను గొప్ప చేస్తాను, ఘనపరుస్తాను. ఎందుకంటే ఆయన మేలుల్లో ఉన్న ఆశీర్వాదం అలాంటిది. మనం చేయవలసిన పని ఏంటి? ఆయన్ని మనము గుర్తు పెట్టుకోవటం, మన జ్ఞాపకంలో ఆయన నామాన్ని మనం ఎప్పుడైతే మనం జ్ఞాపకంలో ఉంచుకుంటామో, జ్ఞాపకార్థంగా ఉంటామో, అదిగో నీ వెంట ఆయన వస్తాడు, నీ యొద్దకు ఆయన వస్తాడు. నీ యొద్దకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడయ్యా అంటే ఆశీర్వదించాలని. ఎలాంటి ఆశీర్వాదం? నిన్ను కాపాడాలని, నిన్ను భద్రంగా ఉంచాలని. నువ్వు చేసే ప్రతి పనిలో కుడికైనా ఎడమకైనా ఏ విధముగానైనా ఏ విషయంలో కూడా అక్కడ ఏ కీడు నీకు రాకుండా నిన్ను భద్రపరచాలని ఆయన నీతో కూడా వస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను భద్రపరిచి ఆయన అంటున్నాడు, ఇదిగో నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కునుకకుండా నిద్రపోకుండా నీ వెంట వస్తున్న ఆయన నిత్యము నిన్ను కాపాడుతాడు, కానీ ఒక్క క్షణమైనా కూడా ఆయన మరిచిపోడు. అంత గొప్ప దేవుడు నీతో ఉంటున్నాడు. ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, నిన్ను గొప్ప చేయాలని కోరుకుంటున్నాడు. అది ఎందుకయ్యా అంటే నీవు ఆయన్ని జ్ఞాపకం పెట్టుకున్నావు, ఆయన నామాన్ని గుర్తు పెట్టుకున్నావు. హల్లెలూయా. కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం చేయవలసింది ఏంటంటే, ఏ విధమైన ఎన్ని విషయాలు, ఎన్ని ఏ సందర్భంలోనైనా ఆయన్ని మర్చిపోవటం అనేది దాన్ని విడిచిపెట్టాలి. ఆయన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆశీర్వాదం వచ్చిందంటే ఆయన్ని మర్చిపోతే ఎలా? ఈరోజు నీకు సమృద్ధిగా ఉన్నావంటే మర్చిపోతే ఎలా? ఒక ఉన్నతమైన ఇల్లు కట్టావంటే మర్చిపోతే ఎలా? ఎలా కట్టావు? అది ఎలా ఆశీర్వదించబడ్డావు? దాన్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నీకు అంతటితో ఉంచాలని దేవుడు అనుకోవట్లేదు. నువ్వు మహా అభివృద్ధి పొందేదాకా నిన్ను ప్రేమించి ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నాకు ఇంత చాలే అని నువ్వు అనుకుంటే ఎట్లాగా? హల్లెలూయా. గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనల్ని కాపాడుటకు. ఆయన సన్నిధిలో, హల్లెలూయా, ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం మనం అనుభవించాలి. ఆయన సన్నిధిలో ఉన్న మేలును మనం అనుభవించాలి. ఆయన కృప, ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు నీ మీదికి వస్తున్నప్పుడు ఇదిగో అనేకులు నిన్ను చూసి ఏమంటారో తెలుసా? ఇదిగో అదృష్టవంతులు వస్తున్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నిన్ను చూచిన వాళ్ళు ఏమంటాడు? ఇదిగో నా వార్త వినిన వారందరూ నన్ను అదృష్టవంతునిగా ఎంచాను. నువ్వు కాపాడబడుతూ నీ కుటుంబము, నీ బిడ్డలు, నీవు, చాలామంది అండి, నేను బాగున్నానండి, నువ్వు బాగున్నావు, నీ బిడ్డలు, నీ రక్త సంబంధులు ఎలా ఉన్నారు?
నీవు దేవుని జ్ఞాపకంలో ఉంచుకున్నప్పుడు నిన్నే కాదు కాపాడేది, నీ చుట్టుప్రక్కలున్న ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన కాపాడే దేవుడు. నువ్వు చేసే ప్రార్థన, నీవు అడుగు పెడుతున్నా, ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను కాపాడుతానంటే నిన్ను మాత్రమే కాపాడుతానని కాదు. గొప్ప దేవుడు మన ఎడల చూపుతున్న ఆయన ప్రేమ, ఆయన ఆశీర్వాదాలని మనం ఆయన అనుభవాల్లో ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. ఆశీర్వాదం కాపాడబడుటకు, ఆశీర్వాదం నిన్ను గొప్ప చేయుటకు, ఆశీర్వాదం ఎందుకో తెలుసా? ప్రభు సన్నిధిలో ఉన్న నీకు ఒక ఉన్నతమైన అభివృద్ధి కలగాలని. మేము ఎంతో సంపాదిస్తున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, ఇదిగో ఒకటి మిగిలి లేదు అని చాలామంది చెప్తుంటారు. కానీ ఆయన నువ్వు ఎప్పుడైతే నీ జ్ఞాపకంలో పెడతావో అభివృద్ధి పొందుతావు. ఎలా అభివృద్ధి పరుస్తుంటే నిన్ను ప్రేమించి మరి, నిన్ను ప్రేమించి నిన్ను అభివృద్ధి పరుస్తాడంట ఆయన ఆశీర్వాదంతో. గొప్ప చేయి దేవుడు. హల్లెలూయా. ఆయన ఉన్నతమైన నామం గొప్పది. హల్లెలూయా. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినాను. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినాను. కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృప పొందేదము. 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 హల్లెలూయా. ఎప్పుడైతే కృతజ్ఞత లేని వారు కూలినా, కృతజ్ఞత కలిగి నువ్వు ఉన్నావంటే కృప ఆ వాక్యానికి చెప్పబడే ఈ మాటలకి నువ్వు సాక్షివై కృప వెంబడి కృప పొందుకుంటూ ఉంటావు. హల్లెలూయా. చూడండి, ఆ కృప వెంబడి కృప మనకి ఎలా వస్తుందయ్యా అంటే ఆయన్ని మన జ్ఞాపకంలో ఉంచినప్పుడు, ఆయనని మనం వెళ్ళిన ప్రతి చోట ఆయన్ని మనం స్మరిస్తూ ఉన్నప్పుడు, మనం స్తుతిస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నప్పుడు. చదవండి నిర్గమకాండం 23:25 వాక్యం. చదువమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు నీ ఆహారమును నీ పానమును దీవించును. అంతేకాదు నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. హల్లెలూయా. చూడండి, ప్రభు సన్నిధిలో మనం ఆయన్ని గుర్తు చేస్తున్నాం, ఆయన్ని స్మరిస్తున్నాం, ఆయన్ని సేవిస్తున్నప్పుడు మన జీవితంలో జరిగే ఒక అద్భుతం ఏంటంటే అది ఏ రోగమైనా, హల్లెలూయా, ఏ బాధ అయినా, నిన్ను కృంగదీసేది ఎలాంటి రోగమైనా సరే ఆయన ఏం చేస్తాడు? చెప్పాలి. ఏం చేస్తాడు? తొలగించేస్తాడు. హల్లెలూయా. ఏ రోగము కాదు, అలా ఆ రోగం లాంటి పరిస్థితి, మానసికమైన ఆ భయంకరమైన ఆ రోగాన్ని కూడా నీ దగ్గరుండి ఆయన తొలగించేస్తాడు. కారణం ఏంటంటే అక్కడ నిన్ను అభివృద్ధి చేస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ఘనపరచాలని కోరుకుంటున్న ఆయన ఇక నీ మధ్య కృంగిపోయే ఆ మానసిక శోభ లాంటి రోగాలు, శరీర సంబంధమైన రోగాలు, వ్యక్తిగతంగా నీ కుటుంబాన్ని పట్టి పెడుతున్న ఏవైనా కానీ ఆయన నీ దగ్గర ఉంచడంట. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయనకు సాక్షిగా ఉన్నావో, ఆయన నామాన్ని కీర్తిస్తూ పాడుతూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ కృపావాక్యానికి చెప్పబడే మాటలకి నువ్వు సాక్షిగా బ్రతికినప్పుడు ఏమి జరుగుతుందయ్యా కంటే నీకు కృప దొరుకుతుంది. ఆ కృప కాదు, కృప వెంబడి కృప దొరుకుతుంది. హల్లెలూయా.
నువ్వు వెళ్ళిన పని చోట నువ్వు వెళ్ళే ఆశీర్వాదం ఒక చిన్న ఆశీర్వాదానికి వెళ్ళావు, కానీ అక్కడ కృప మాత్రమే కాదు దొరకటం, కృప వెంబడి కృప నీకు అనుగ్రహించబడుతుంది. ఆశీర్వాదమునకు ఎంత గొప్ప కృప కలిగి దేవుడు నిన్ను ప్రేమించాలని, ఆయన కృపకున్న ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే కృప నువ్వు పొందుకోవాలని ఆయన అంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ రోగమైనను దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, చాలామంది ఎంతో ప్రార్థన చేసినా, ఎంతో సేవకుల దగ్గరికి 10 సార్లు వస్తారు ప్రార్థన చేయించుకోవడానికి. ఎందుకు నిన్ను ఆ రోగం పట్టి పీడిస్తుందయ్యా అంటే, నువ్వు వచ్చి ప్రార్థన చేయించుకునే దానికంటే కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఉంది, ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి. సేవకుల దగ్గరికి వచ్చావు, ప్రార్థన చేయించుకున్నావు, ఆ ప్రార్థన దేవుని యొద్ద విన్నవించటానికి మా ప్రార్థన, కానీ ప్రతిఫలం ఇచ్చేది యేసయ్య. హల్లెలూయా. యేసయ్యను గుర్తు చేసుకొని ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆయన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి ఇక్కడ ప్రార్థించిన ప్రార్థన నీ జీవితంలో ఒక ఘన విజయాన్ని కలుగజేస్తుంది. ప్రార్థించుకోవటానికి బదులు, ప్రార్థన చేసుకునే బదులు ప్రార్థన చేశారు, అది అయిపోయింది అనుకుంటే నువ్వు అక్కడ యేసయ్య ఉన్న విషయం మర్చిపోతే ఎలాగా? నీ రోగం పోవాలంటే, నీ రోగము ఎలాంటి రోగము, మానసికంగా చాలామంది కన్నీళ్లతోనే కొంతమంది ముగిస్తారండి జీవితాలు. ఆ రోగం ఎందుకు నువ్వు అనుభవించాలి? ఆ బాధ నువ్వు ఎందుకు అనుభవించాలి? అది నీది కాదు, దాన్ని దూరంగా వదిలేయి. ఆయన నిన్ను అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు, నిన్ను ప్రేమించి ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ యొద్దకు వచ్చి నువ్వు ఏదైతే బాధపడుతున్నావో, ఏదైతే ఇక్కడ వాక్యం అంటుంది, నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. సేవిస్తున్న నీకు అక్కడ వాక్యం అంటుంది, నీ ఆహారమును నీ పానమును దీవించును. ఎప్పుడు ఆహారమును నీ పానము దీవించబడుతుంది? నువ్వు ఇంటిలో ఉన్న సమస్తము దీవెనకరంగా ఉంటాయంటే నువ్వు ఆయన్ని సేవిస్తూ, ఆయన్ని నీ జ్ఞాపకంలో ఉంచుకున్నప్పుడు, ఆయన మర్చిపోకుండా నిత్యము ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన పొగుడుతున్నప్పుడు, ఆయన గొప్ప చేస్తున్నప్పుడు, ఆయన నిన్ను ఘనపరచటానికి, నిన్ను ప్రేమించటానికి, ఇదిగో ఏ రోగమైతే నిన్ను పట్టి పీడిస్తూ బాధపడుతున్నావో, ఇదిగో ఆయన అంటున్నాడు, నేను నీ మధ్య నుండి, హల్లెలూయా, నేను నీ ఇంటిలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఏ వ్యాధికర అంటే రోగమే కావచ్చు. కొంతమంది చాలా భయంకరమైన రోగాలతో ఉంటారు, పట్టి పీడిస్తూ ఉంటాయి ఆ రోగాలు. ఆ రోగము దేవుడు తొలగిస్తానంటున్నాడు. ఎప్పుడు? ఆయన నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు. హల్లెలూయా. ఆయన గుర్తుపెట్టుకున్నావంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మొదటిగా ఆయన చెప్పాడు ఏమనంటే, ఇదిగో నేను ఆశీర్వదిస్తాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఎప్పుడు నువ్వు నన్ను నీ జ్ఞాపకంలో ఉంచుకున్నప్పుడు ప్రతి స్థలంలోకి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా? ఆశీర్వదించి కాపాడుతాను, ఆశీర్వదించి గొప్ప చేస్తాను. ఇదిగో ఆశీర్వదించి నిన్ను ఆయన అభివృద్ధి పరుస్తాడు. ఎలా? ప్రేమించి మరి అభివృద్ధి పరుస్తాడు. ఇదిగో నీ మధ్య ఉన్న రోగాన్ని తొలగిస్తాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనము చేయవలసిన ఒక చిన్న పని ఏంటంటే ఆయన్ని మనం గుర్తుపెట్టుకోవటం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన్ని గుర్తుపెట్టుకుంటావో సమస్త విషయాల్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరూ నిశ్చయముగా దీవించబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. సమయం ఇచ్చిన దైవ సేవకులకి దేవునికి స్తోత్రాలు, దైవ సేవకులకి వందనాలు. ప్రియులారా, దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. అమ్మకి ఆశ, నా బిడ్డ బాగా తినాల, బలంగా పుష్టిగా బాగా పెరగాల అని తీసుకొచ్చి ఇష్టంగా ఏది పెట్టినా అన్ని పక్కకు నెట్టి ఆ పిల్లోడు ఏం చేస్తారంటే తీయగా ఉంది కనుక దాన్నే లాక్కొని తింటున్నాడు. తీయగా ఉంది కదా అని తిని 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 ఏమొచ్చుద్ది? చివరికి జలుబు చేస్తుంది కదా. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు ఏం చేస్తామా అని. అందుకని మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యోహాను సువార్త 16:33 ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 16:33, నా యందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను.
లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. చాలు. ఇదేంది ఇప్పుడు దాకా ఆశీర్వాదాలు దీవెనలు అని చెబితే మళ్ళీ నువ్వేందయ్యా శ్రమ కలుగును. గమనించండి, పరీక్ష రాసి పాస్ అయితేనే పై తరగతికి, పరీక్ష రాయకుండా అందులో పాస్ కాకుండా పై తరగతి ఉండదు, ప్రమోషన్ ఉండదు. అందుకోసం పక్క వాళ్ళకి చెప్పండి, పరీక్ష రాయాలంట, రెడీగా ఉండు. సిద్ధపడుతున్నావా? పరీక్షలు వస్తాయి. పిల్లలే కాదు, దేవుని పిల్లలమైన మనం కూడా పరీక్షలు రాయాలి. ఏం పరీక్షలు? గుర్తుపెట్టుకోండి, శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. ప్రభువే చెప్పాడు, మీకు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఆ శ్రమ కలిగినప్పుడు పూలబాటలాగా ఉంటుంది ఆత్మీయ జీవితం అని చర్చికి వెళ్తే కొన్నాళ్ళు బాగానే ఉంది, మళ్ళా ఏంటి ఈ శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, వ్యతిరేకతలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి, ఇవన్నీ తట్టుకోలేనని కొంతమంది జారిపోయే అవకాశాలు ఉంటాయి. వద్దు వద్దు, ప్రభువే చెప్పాడు, శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించా. జయశాలి యేసు నీకు తోడుంటాడు కాబట్టి ఆయన చేయి పట్టుకుని ఆయనతో కలిసి శ్రమను జయిస్తావు, లోకాన్ని జయిస్తావు, సాతాన్ని జయిస్తావు, పాపాన్ని కూడా జయిస్తావు. కాబట్టి జయించిన వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెడతాను అంటాడు. జయించిన వాడు, ఆయనతో పాటు సహించిన వారు, శ్రమలు శోధనలు అన్నీ సహించిన వారు ఆయనతో కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఏలుబడి చేస్తారు. పక్క వాళ్ళతో చెప్పండి, ఏలుబడి చేయబోతున్నావు, సింహాసనం కూర్చోబోతున్నావు, సదాకాలం దేవునితో పాటు పరలోకంలో ఉండబోతున్నావు. దానికి సిద్ధపాటే ఈ పరీక్షలు, ఈ శ్రమలు. ఓడిపోవద్దు. ఆమేన్. దేనిలో ఓడిపోవద్దు, జారిపోవద్దు, సోలిపోవద్దు, కృంగిపోవద్దు, నిరాశపడవద్దు. పరిస్థితులు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. ఎంత నీతిగా బతికే నాకా, ఇంత పవిత్రంగా జీవిస్తున్న నాకా, ఏంటి శ్రమలు, ఏంటి నిందలు, ఏంటి కష్టాలు, ఏంటి బాధలు, ఎందుకు నాకు? లేదు లేదు, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. ఇప్పటి కాలపు శ్రమలు పొందబోతున్న మహిమ ఎదుట ఈ అసలుకి ఏమాత్రం నువ్వు 10 రూపాయలు శ్రమ పడుతున్నావేమో, కానీ రేపు పొందబోయే మహిమ ఎదురుగా ఇది చాలా చిన్నవే. కాబట్టి లెక్కలో వేసుకోమాకు, దీనికోసం ఆలోచించి కృంగిపోమాకు, వెనకడుగేసి లోకంలో కలిసిపోమాకు, దేవునికి దూరం కామాకు, దేవునితో కలిసి నిలబడు. ఆయన నీ ప్రక్కనుంటే ఎదురైన శోధన, ఎదురైన శ్రమ జయించటానికి కృప ఇస్తాడు, బలం ఇస్తాడు, సహాయం చేస్తాడు, ఆలోచన చెబుతాడు, ఐడియా ఇచ్చి నిన్ను ఎలా దాంట్లో నుంచి ఒడ్డుకు పడాలో, ఏ రీతిగా దాన్ని జయించాలో ఆయన సహాయం చేస్తాడు. ఒకరోజు ద్వారబంధం ఎదురుగా గేట్ దగ్గర నిలబడ్డాడు వాచ్మెన్ ఎదురుగా మంత్రి గారు వచ్చారు. ఎగాదిగా చూస్తున్నాడు. అందరూ వంగి వంగి సాగిలపడి నమస్కారం దన్నం అంటున్నారు, దన్నం పెడుతున్నారు, అందరూ వంగుతున్నారు. కానీ ఒక ఆయన మాత్రం వంగటల్లా, నిటారుగా నీలుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ గేట్ వాచ్మెన్ నా కాళ్ళకు మొక్కటల్లా, దన్నం పెడతల్లా, ఇడంతా చూస్తా అని కొని వెళ్ళిపోయాడు. మళ్ళా వచ్చాడు, అందరూ దండం పడుతున్నారు. గేట్ కాడికి వచ్చేళ్ళకి చూసిన అందరూ కాళ్ళకు మొక్కుతుంటే వాచ్మెన్ మాత్రం దండం పెడతలా, కాలు మొక్కటలా, నమస్కారం చేయటలా. కడుపులో మండిపోయింది. ఇదంతా తెలుస్తా చూడు అని చివరికి ఉరిదీసి చంపించాలని అధికారం చేతిలో ఉంది కాబట్టి ఏదైనా చేస్తానన్నాడు. చంపటానికి చట్టాన్ని పుట్టించాడు. పక్కన ఆయన అంటాడు, ఏమయ్యా
నువ్వు మరీ ఇంత మొండిగా ఉంటే ఎట్లా? ఎంతకాల భక్తి అయితే, ఎంతకాల చర్చికి వెళ్తే, ఎంతకాల ప్రార్థనకి వెళ్తే మాత్రం మరి అంత గట్టిగా అంత నీరుకొని ఏం పోయింది ఒకసారి అట్ట అనరాదు, కుదరదు. నేను అన్నాను, అదేంటి? నేను చదువు, నేను యూదుడను గనక నేను ఆ పని ఎట్ట చేస్తానండి? చెయ్యలేను. ఎన్నో వచ్చాను చెప్పమ్మా. ఎస్తేరు గ్రంథం 3:4 చూడండి, ఒక మాట చూడండి దాన్ని. హల్లెలూయా. సరే, ఇంటికి పోయినాక చదవండి, టైం చాలదు కాబట్టి. నేను యూదుడిని, నేను ఎలాగా ఆ పని చేస్తాను? చెయ్యజాలను. హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నగో ఏంటి సంగతిలో? విగ్రహానికి దండం పెట్టాలన్న అవసరం మాకు లేదు. మేము ఆరాధిస్తున్న దేవుడు పూజార్హుడు, సమర్థుడు, విడిపించటానికి సమర్థుడు. ఒకవేళ విడిపించకపోయినా, కాపాడకపోయినా మేము మాత్రం విగ్రహానికి దండం పెడతామని అనుకోవద్దు, పెట్టాము. హల్లెలూయా. పరీక్షలో గెలిచారా లేదా? గెలిచారు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసినా కానీ అగ్నిగుండం మంటలు ఆరిపోయినాయి, ఓడిపోయినాయి. వెలుపలికి రండి, షడ్రక్, మెషక్, అబేద్నగో వారలారా, మీరు ఆరాధించే దేవుడే పూజార్హుడు, ఆయనే నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు. బయటకు వచ్చినాక ప్రమోషన్ వచ్చింది, ఇంకొక పెద్ద ఉద్యోగం ఇచ్చారు. గెలిచారా? ఓడిపోయారా? పరీక్షలు పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? పాస్ అయ్యారు. హల్లెలూయా. మొర్దెకైకి పరీక్ష వచ్చింది, దండం పెట్టాల్సింది అంటున్నారు. నేను యూదుడినయ్యా. ఎవరిని అనుకుంటున్నావు? నేను యూదుడిని, నేను ఆ పని చెయ్యజాలను అన్నాడు. చట్టం పుట్టించి అన్నీ చేసి చివరికి చంపేద్దామని అన్ని ప్రయత్నాలు చేస్తే చివరికి ఇంటి ముందే ఉరిస్తంభం తీస్తే తాను తూకొండ గుంటలో తానే పడ్డాడు. తాను నిలబెట్టిన ఉరిస్తంభం మీద తానే ఉరి తీయబడ్డాడు, కానీ గట్టిగా నిలబడ్డాడు. మొర్దెకై దేవుని కోసం పౌరుషం కలిగి భక్తిలో కరెక్ట్గా నిలబడ్డాడు. కాబట్టి ఉరిస్తంభం ఆయన్ని ఊపలేకపోయింది, కదిలించలేకపోయింది. ఆమేన్. అగ్నిగుండం వాళ్ళని కాల్చలేకపోయింది, ఓడిపోయింది. షడ్రక్, మెషక్, అబేద్నగోలు గెలిచారు. ఆమేన్. మొర్దెకై గెలిచాడు. యూదులు వాళ్ళ దేవుడే నిజమైన దేవుడని, యూదుల దేవుడే ఏదైనా చేయ సమర్థుడని ఎవరినైతే ఉరిదీసి చంపాలనుకున్నారో ఆ వ్యక్తికే తిరిగి రాజ ఉంగరం పెట్టి అధికారం ఇచ్చి సన్మానం చేయటం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీకు కూడా పరీక్షలు వస్తాయి, పాస్ అవ్వాలి. చివరి కాలం వచ్చింది, రాకడ రెడీ అవుతుంది, అన్నీ సిద్ధమవుతున్నాయి. కాబట్టి చివరి సంవత్సరం అంతా రాసిన చదువు అంతటికి ఆఖరిలో పరీక్ష జరిగినట్టు నువ్వు ఇప్పటి వరకు చేసిన భక్తి అంతటికి పరీక్షల సమయం వచ్చేసింది. ఇక పరీక్షలు వస్తాయి. భద్రం, కొంచెం ఆలోచనతో నీ భక్తి కాపాడుకుంటుండు. జారిపోవద్దు, ఎక్కడ ఓడిపోవద్దు, నువ్వెక్కడ ఫెయిల్ అవ్వద్దు, గట్టిగా నిలబడాల. ఆమేన్. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో శ్రమలు వస్తాయి. ఇక ముందుకి రకరకాలైనటువంటి శ్రమలు, యేసుని నమ్మిన వారికి రకరకాలైనటువంటి వ్యతిరేకతలు, పోరాటాలు, నువ్వు చేసే భక్తికే అగ్ని పరీక్షలు రాబోతున్నాయి. కాబట్టి ఏం చేయాలా? పాస్ అవ్వాలి, కానీ నువ్వు ఫెయిల్ కాకూడదు. ఆమేన్. అయితే ఫెయిల్ కాకుండా ఉండటం కోసం విశ్వాసాన్ని కాపాడు. నోటి మాట జాగ్రత్త, కంటి చూపు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, వాక్యాన్ని అనుసరించి ప్రతి అడుగు వేయి. ఎక్కడ తొందరపడి వాళ్ళు చెప్పారుగా, వీళ్ళు ఇట్ట చేస్తున్నారుగా, వాళ్ళు అట్ట చేస్తున్నారుగా, వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తా, వద్దు. ఎవరు చెప్పినట్టు వద్దు, వాక్యం చెప్పినట్టు, దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు ముందుకు సాగు. ప్రతి అడుగు ఆయన దగ్గర ఆలోచన తీసుకుని ముందుకి. ఆమేన్. ఆయన చెప్పిన ప్రకారం ముందుకు సాగితే ఆయన అంటున్నాడు, జయించిన వారిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెనిత్తును. ఆమేన్. కాబట్టి జయించు వానిగానే, జయశాలిగా సాగు, కానీ ఎక్కడ ఓడిపోవద్దు. భక్తిలో స్థిరంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండు. దేవుడు నీకు
జీవ కిరీటం ఈ నోరు తెరవట్లా, నాక జీవ కిరీటమా వస్తుందంటావా, పలకాలా అన్నట్టుగా ఉంది. హల్లెలూయా. నమ్మకంగా ఉండు, భక్తిలో స్థిరంగా ఉండు, దేవుడు నీకు జీవ కిరీటం అనుగ్రహించునుగాక. అందరం కూడా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ. స్తుతులపై ఆసీనుడా, సుసింహాసనాసీనుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ పాదాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో పెద్దంకి చిన్నంకి ఏలియా ఈ కుటుంబాల్లో మీరు చేసిన మేలు బట్టి ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారయ్యా. నీ సేవకులైన వారిని ప్రభువా మమ్మల్ని అందరినీ అయ్యా ప్రేమతో ఆహ్వానించుకున్నారయ్యా. నీ సేవకుల ద్వారా పాటలు పాడారు, నీ మాటలు చెప్పారు. నీ వాక్యమిని అర్థం కాపోకుండా ప్రభువా వారి హృదయాల్లో దాచుకొని వాక్యానికి లోబడి నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ అందు భయభక్తులు కలిగి నువ్విచ్చే ఆశీర్వాదాలు పొందుకునే ధన్యతను దయచేయండి నాయనా. పెద్దంకి తన కుటుంబాన్ని దీవించండి, ఆయన పనుల్లో తోడుగుండండి. చిన్నంకియ తన కుటుంబాన్ని తన బిడ్డలను దీవించండి, వాళ్ళ ప్రయాణాల్లో పనుల్లో తోడుగుండండి, వాళ్ళ బిడ్డల చదువుల విషయంలో జాబ్ విషయంలో సహాయం చేయండి. ఏలియా ప్రభువా తన కుటుంబాన్ని దీవించండి, ఆయన పనుల్లో ప్రయాణాల్లో తోడుగుండండి, ఆయన భార్య పిల్లలను దీవించండి, ఆయన బిడ్డల చదువుల విషయంలో మీరు తోడుగుండి సహాయం చేయండి, పనుల విషయంలో తోడుగుండండి. ప్రభువా మీ చేతి పనులు దీవిస్తాను, అడుగుపెట్టు స్థలాన్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని ఇడువని ఎడబాయనని చెప్పిన దేవాని పాదాలు స్తోత్రాలయ్యా. ఈ బిడ్డలెళ్ళే ప్రయాణాల్లో, ఈ బిడ్డలెళ్ళే స్థలాల్లో, వీళ్ళు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి. క్షేమాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. పనుల్లో 20 30 60 100 ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి నాయన, ఇలా కుటుంబాలు దీవించండి. అనేక ప్రాంతాలు, అనేక గ్రామాల నుంచి వచ్చారు, క్షేమంగా తీసుకొచ్చిన తిరుగు ప్రయాణాల్లోని దేవదూతల కాపలో ఉంచి క్షేమాన్ని ఇచ్చి నడిపించండి ఆయన. నీ సేవకులైన వారిని కూడా దీవించండి, నీ సేవకురాలను దీవించండి. దూర ప్రాంతాల నుండి వచ్చింది ప్రభా, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నీ సేవకురాలు ఇంకా వెళ్ళే ప్రయాణాల్లో అయ్యా ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, సేవ పరిచర్యను దీవించండి, 2 పరిశుద్ధాత్మతో నింపండి. ఆదాయం గారు వారి టీంని దీవించండి, బిడ్డలందరినీ దీవించమని ఈరోజు ఎంతైతే ఖర్చు పెట్టి కూటాన్ని ఏర్పాటు చేసి ఖర్చుకు రెట్టింపు ఆశీర్వాదాలు కూడా ఈ కుటుంబానికి బిడ్డలందరిగా దయచేయమని పెద్దంకి చిన్నంకి ఏలియా వారి కుటుంబాలకి దయచేయండి. సాల్మాన్ రాజుని సేవకుడు ప్రభా కాకినాడ ప్రాంతాల్లో సేవ చేస్తున్నాడు, ఆయన రాలేకపోయాడు నాయనా. తనకున్న బాధ్యతను బట్టి ప్రభువా, తనకున్న ప్రార్థన కూటాలు బట్టి ఆయన కుటుంబాన్ని బిడ్డలను కూడా దీవించండి ప్రభువా. నీ బిడ్డలకు ఇచ్చిన మోజేసమ తన భర్త తన పిల్లలను కూడా దీవించండి నాయన. చేరి వచ్చిన బంధువులు స్నేహితులు అందరినీ దీవించండి నాయన ప్రభువా. అన్ని విషయాల్లో సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మాకు కావాల్సిన దినాహారమనిడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మ శోధనలోకి తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని ఆదరణకర్తమైన సహవాసము సన్నిధి ఈ ప్రార్థన కూటమును ఏర్పాటు చేసుకున్న పెద్దంకియ తన కుటుంబం, చిన్నంకియ తన కుటుంబం, ఏలియా తన కుటుంబం, సాల్మాన్ రాజు తన కుటుంబం, చేరి వచ్చిన సేవకులు, చేరి వచ్చిన మనందరికీ, ఈ మైక్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమైన కృప తోడైండి దొరుకునుగాక, ఆమేన్. అందరికీ ప్రభునామములు వందనాలు.